తెలంగాణ విద్యాశాఖ టీచర్లకు షాక్ ఇచ్చింది. ఇకపై క్రయ విక్రయాలకు సంబంధించి ఇల్లు కొన్నా స్థలం కొన్నా వాళ్ళకి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ కి సంబంధించి లెక్కలు చెప్పాల్సిందే మాస్టర్లంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించి డిఫరెంట్ రియాక్షన్స్ వస్తూ ఉన్నాయి. టీచర్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. సో దీని మీద స్పందించేందుకు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు చావా రవికుమార్ గారు, యూటీఎఫ్ లీడర్, మనతో పాటు జూమ్ లో జాయిన్ అవుతున్నారు. వెల్కమ్ టు సార్. నమస్తే. అండ్ సీతారాం నాయక్ గారు, ప్రొఫెసర్ అండ్ ఎక్స్ ఎంపీ కూడా టీఆర్ఎస్ నుంచి. వెల్కమ్ టు సార్. ముందుగా రవికుమార్ గారు, నమస్కారం. సో పాఠశాల విద్యాశాఖ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం సమర్థనీయమేనా? మీ రియాక్షన్ ఏంటి? హలో రవికుమార్ గారు, నమస్తే అండి. పాఠశాల విద్యాశాఖ ఇకపై టీచర్లకు సంబంధించి ఎటువంటి ట్రాన్సాక్షన్స్ జరిగినా, క్రయ విక్రయాలు జరిగినా దానికి లెక్క చెప్పాల్సిందే అంటూ నిర్ణయం తీసుకుంది. ఇది గతంలో ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఇంత సీరియస్ గా తీసుకోవడం వెనక ఉద్దేశం ఏమి ఉంటుంది? ఇవాళ వాస్తవంగా టీచర్లని వేలెత్తి చూపించడం కోసం ఈ సర్క్యులర్ ఉపయోగపడుతుంది తప్ప ఈ నిబంధనలు 1964 కాండక్ట్ రూల్స్ లోనే ఉన్నాయండి. ఆ కాండక్ట్ రూల్స్ లో ఉన్న వాటిని 4 ఏళ్ల క్రితం తెలంగాణ గవర్నమెంట్ ఉద్యోగస్తులందరూ, ఉపాధ్యాయులతో సహా ఉద్యోగస్తులందరూ కూడా ప్రతి సంవత్సరం వాళ్ళ ఆస్తుల వివరాలు ఇవ్వాలని, ఆస్తుల కొనుగోళ్ల సందర్భంలో వాళ్ళు ఆ విషయాలన్నీ కూడా ప్రభుత్వానికి తెలియజేయాలని చెప్పి కూడా గతంలో ఇచ్చారు. స్థిర చరాస్తుల వివరాలు, కొనుగోళ్ల వ్యవహారాలన్నీ కూడా తెలియజేయాలని ఇచ్చారు. 4 ఏళ్ల క్రితం ఇచ్చిన సర్క్యులర్ ఏమైందో ఇప్పటి వరకు ఎవరి నుంచి ఆ రకంగా ఉద్యోగస్తుల నుంచి తీసుకున్నట్టు కానీ, డిస్ప్రపోర్షనేట్ ఆస్తులు ఉన్నటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకున్నట్టు కానీ ఎక్కడ కనపడదు. అందుకని ఇవాళ మళ్ళీ ప్రత్యేకంగా ఏంటంటే, ఒక టీచర్ మీద నల్గొండ జిల్లాలో దేవరకొండలో ఒక టీచర్ మీద కంప్లైంట్ వస్తే దాని మీద విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు ఎంక్వైరీ చేసి నిర్ధారణకు వచ్చారు. ఆ నిర్ధారణ తర్వాత వాళ్ళు అతని మీద యాక్షన్ తీసుకోమని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కి తెలియజేస్తూ కొన్ని సిఫార్సులు చేశారు. ఆ సిఫార్సుల్ని వాళ్ళు కమ్యూనికేట్ చేసింది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. అందుకని ఇందులో పెద్ద కొత్త అంశంగా ఉందని అనుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఇవాళ ఎందుకు ఇచ్చారు ఈ విషయం అని అంటే, ఇవాళ టీచర్స్ బాగా అన్రెస్ట్ లో ఉన్నారు. ప్రమోషన్స్ లేవు, ట్రాన్స్ఫర్స్ లేవు, పాఠశాలలో ఖాళీలు ఉన్నాయి. వీటి మీద పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతా ఉన్న సందర్భంలో టీచర్లంతా ఏదో వ్యాపారాలు చేస్తున్నట్టు, టీచర్లకి ఇంకా ఆస్తులు తక్కువైపోయి వీళ్ళు ఏదో ప్రమోషన్లు లేకపోతే బదిలీలు అడుగుతున్నారనే పద్ధతిలో జనంలో ఒక రకమైనటువంటి చులకన భావం ఏర్పడే పద్ధతి ఈరోజు ఆ వాతావరణం కల్పించే ప్రయత్నం నడుస్తున్నట్టు కనపడుతుంది. మేమనేది ఏంటంటే, టీచర్లలో ఎవరైతే ఈ రకమైనటువంటి వ్యాపారాలు చేస్తున్నారు, బళ్ళెగ్గొట్టి పాఠశాలలో వాళ్ళ విధి నిర్వహణ పట్ల నిర్లక్ష్యంగా అలక్ష్యంగా వ్యవహరిస్తూ ఎవరైతే సొంత వ్యాపారాలు చేసుకున్నారో వాళ్ళని గుర్తించండి, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. అంతే తప్ప ఈ సర్క్యులర్ ఇచ్చినందువల్ల ఆస్తుల కొనుగోళ్లు అమ్మకాలకు సంబంధించి వివరాలు ఇవ్వడం అనేది అత్యంత సహజమైనటువంటి ప్రక్రియ ఉద్యోగస్తులందరికీ సంబంధించి. అందుకని టీచర్లు ఒక్కళ్ళే ప్రత్యేకంగా వేలెత్తి చూపాల్సినటువంటి అవసరం లేదనేది మాకున్నటువంటి అభిప్రాయం. అందుకని ఇవాళ ప్రత్యేకంగా ఎందుకు ఇచ్చారు అని అంటే, ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇది విజిలెన్స్ రిపోర్ట్ ఆధారం చేసుకొని ఉపాధ్యాయుల్ని ఇచ్చినటువంటి సర్క్యులర్ ఇవాళ చర్చనీయాంశమైంది. ఉపాధ్యాయుల్ని, కొంత సాధారణ ఉపాధ్యాయుల్ని భయభ్రాంతులకు గురి చేస్తా ఉంది. మేమేదో కష్టపడి మా జీతం సొమ్ము కొంత మిగుల్చుకొని వెనకేసుకొని కొనుక్కున్నది, లేకపోతే మా వారసత్వంగా వచ్చిన ఆస్తులతోటి మేము కొనుగోలు చేసిన ఆస్తుల వివరాల మీద ప్రభుత్వం ఈ రకంగా మా వివరాలు తెలియజేయటం ఏంటి అనేటువంటి ఒక అపోహలో కూడా ఉన్నారు. అయితే అది ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా సరే రొటీన్ గా వాళ్ళ ఉద్యోగంలో చేరినప్పుడు వాళ్ళ ఆస్తుల వివరాలు ఇవ్వాలి, ప్రతి సంవత్సరం ఆస్తుల వివరాలు తెలియజేయాలి. ₹1,00,000 పైబడినటువంటి ఆస్తులు కొనుగోలు చేసినటువంటి సందర్భంలో తప్పనిసరిగా ప్రభుత్వం యొక్క ముందస్తు అనుమతి తీసుకోవాలి. ఇది స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్. అందుకని ఆ పద్ధతిలో ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వకుండా విజిలెన్స్ వాళ్ళు రికమెండ్ చేశారు కాబట్టి ఆ రికమెండేషన్స్ ఆధారంగా మీ మీద యాక్షన్ తీసుకుంటామని ఇవ్వటం ఉంది. అది కొంచెం ఇబ్బందికరంగా ఉందండి. ఎస్, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. సీతారాం నాయక్ గారు, మీరు ఒక ప్రొఫెసర్, గతంలోనే దీనికి జీవోకు సంబంధించి ఆల్రెడీ ఇచ్చారు. కానీ ఇప్పుడు మాత్రం ఇంత సీరియస్గా ఎందుకు డెసిషన్ తీసుకుంది? అంటే ప్రక్షాళన దిశగా వెళ్ళాలనా, లేకపోతే పాఠాలు చెప్పాల్సిన టీచర్లు వ్యాపారాలు చేస్తున్నారు కాబట్టి విద్యాశాఖ టీచర్ల అపరిష్కృత సమస్యల్ని తీసేయాలనా? లేదమ్మా, అది మీరు పాఠాలు చెప్పే టీచర్లు బిజినెస్ చేస్తున్నారు, వ్యాపారాలు చేస్తున్నారు, తప్పది. ఎవరైనా ఒక్కరిద్దరు ఎక్కడైనా ఏదైనా చేస్తే వాళ్ళకి సరైనటువంటి
చట్టపరమైనటువంటి చర్య తీసుకోవాలని మొత్తం ఒక ఉపాధ్యాయ వృత్తి, ఓ పవిత్రమైనటువంటి వృత్తికి అపనిందలు కట్టడం అది ఎవరు సహించరు, మంచిది కూడా కాదు. జీవితాన్ని త్యాగం చేసిన టీచర్లు ఉన్నారమ్మా ఈ సమాజం, ఈ సొసైటీ కొరకు అన్నీ అమ్ముకొని త్యాగం చేసి పిల్లల్ని ఒక ఉన్నత స్థాయిలో చూసేటువంటి ఒక గొప్ప వృత్తి అది. ఇదేమో పెద్దలు ఇంతకుముందు మన ఆర్గనైజేషన్ మిత్రులు చెప్పినట్టుగా ఇలా కొత్తదనం ఏమీ లేదు, ఒక రిమైండ్గా ఉన్నది. అది ఎవరో ఒకరు చేసిన దాని మీద ఆయన మీద చర్య తీసుకొని ఒకవేళ అది నిజమైతే సస్పెండ్ చేస్తే అయిపోయేది ఉండే. ఆ విజిలెన్స్ మళ్ళీ గవర్నమెంట్ పంపడం, గవర్నమెంట్ దాన్ని ఒకసారి మీరు ఏదైనా కొనుగోలు చేసినా ఏది చేసినా దీన్ని తప్పనిసరిగా అది ఉన్నది, కోడ్ ఆఫ్ కండక్ట్ సర్వీస్ కండక్ట్ ఉంది, అది అందరికీ తెలుసు. ఇంకా మా టీచర్లకు అది సరిగా పట్టించుకోరు. ఎందుకు పట్టించుకోరు అంటే వాళ్ళకు వచ్చే ఆ శాలరీస్లో వాళ్ళ బ్రతకడమే చాలా కష్టం. అందులో ఇన్కమ్ ట్యాక్స్ కట్టే స్థాయి కూడా వచ్చేసారు కొంత దాటే వరకు. ఆ దాంట్లోనే సతమతం అవుతున్నారు వాళ్ళు. మీరు చాలా మంది ఇప్పటికీ ఎప్పుడైనా మీరు సర్వేకి బయటకు వెళ్తే ఏదైనా ఇల్లు ఉంది ఆ కిటికీకి కొన్ని గుడ్డలు కట్టి ఉన్నాయంటే అవి టీచర్లే. ఎట్లా అనవసరంగా అందరినీ ఏదో ఒకే దాంట్లో కట్టి టీచర్ జాతిని అవమానించడంగా అట్లా మాట్లాడడం సబబు కాదని నా భావన. రెండవది ఏంటంటే మీరు అన్నట్టు ఎవరైనా ఒక్కరిద్దరు ఉంటే వాళ్లను వాళ్ళ మీద చర్య తీసుకోవాలి, దాన్ని ఎవరు స్వాగతించారు. అంత గొప్ప ప్రవృత్తి కలిగినటువంటి ఒక టీచర్ అంటే ఒక టీచర్కే కాదు కదా, ఇక్కడ ప్రతి ఎంప్లాయీ ఆ బాధ్యత. ఒక సంవత్సరం యాన్యువల్ రిపోర్ట్లో ఒక ప్రోఫార్మా ఇస్తారు, ఆ ప్రోఫార్మా మనం ఏం కొన్నా ఏం చేసినా కొన్ని చేయాలి. మరి ఇప్పుడు తప్పే ఉన్నది దాంట్లో. నీతిగా నిజాయితీగా బతికేటువంటి ఒక టీచర్లు మనమే ఆదర్శంగా ఉండడంలో తప్పు లేదు. కానీ మిత్రులు మాట్లాడుతుంటూ ఒకటి అన్నారు, ఏమంటే ఏదో ఈ మధ్యన ఇట్లా అవుతుంది, దీనికి దానికి ఏం సంబంధం ఉంటుంది, దీనివల్ల టీచర్ కమ్యూనిటీని అంత తొందరగా అంచనా వేసి ఏదో వాళ్ళ మీద చర్య తీసుకోవాలో వాళ్ళని లొంగ తీసుకోవాలనుకున్నది ఏ ప్రభుత్వం చేయదు. సమాజానికి తెలుసు, ప్రభుత్వాలకు తెలుసు. కనుక ప్రభుత్వానికి కూడా బాధ్యత ఉంటుంది కదా. అంటే కేవలం నల్గొండ జిల్లాకు చెందిన జావేద్ అలీ ఇష్యూనే కాదు, విజిలెన్స్ డిపార్ట్మెంట్ నుంచి కావచ్చు, వాళ్ళకి కొన్ని రిపోర్ట్స్ వచ్చాయి. గత కొంతకాలంగా మానిటరింగ్ చేశారు కాబట్టి విద్యను వ్యాపారంగా మారుస్తున్నారు. ఇప్పుడు ప్రైవేటు విద్యా సంస్థలు ఇబ్బడిముబ్బడిగా వస్తున్నాయి, ప్రభుత్వ పాఠశాలలో డ్రాప్ అవుట్స్ పెరిగిపోతున్నాయి, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వలేకపోతున్నారు. అంటే అందులో ఉన్న టీచర్లు కూడా వ్యాపారాలు చేస్తున్నారు కాబట్టి దానికి ఎక్కడొక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలనే ఉద్దేశం కూడా అయి ఉండొచ్చుగా. ఫుల్ స్టాప్ ఎక్కడిదండి? దాంట్లో ఫుల్ స్టాప్ లేదు, కామా లేదు, దానికి కంటిన్యూషన్ సెంటెన్స్ లేదు. ఎక్కడిది అది? ఆ వృత్తిని పట్టుకొని మీరు విద్యా వ్యాపారం ఎవరో ఒకరిద్దరు చేస్తే వాళ్ళ మీద యాక్షన్స్ ఉంటాయి. అమ్మాయి వాళ్ళ కంప్లైంట్ ఎవరు ఇచ్చారు? ఎవరో పక్క టీచర్ అని ఇచ్చి ఉండాలి, ఇంకెవరైనా ఇచ్చి ఉండాలి. అంత మాత్రాన టీచర్ అందరూ చేస్తున్నారు అనేది తప్పంటున్నా నేను. చెప్పాను కదా, ఇవాళ రేపు డాక్టర్ సర్వపల్లి రాధాకృష్ణ పేరు మనకి దేశ రాష్ట్రపతి ఆయన ఇది చేస్తా ఉన్నాం. ఆ టీచర్ ప్రవృత్తి అంత గొప్పది ఉంది. అందరూ ఎవరో ఉంటారు, ఒకరిద్దరు ఎవరైనా ఉంటే మొత్తం టీచర్ కమ్యూనిటీ గట్టి వాళ్ళు పాఠాలు చెప్తలేరు, వ్యాపారాలు చేస్తున్నారు. ఎంతమంది చేస్తున్నారంటే చెప్పండి, ఏ వ్యాపారాలు చేస్తున్నారు? ఏం చేస్తారు వాళ్ళు? ఏదన్నా వాళ్ళ ఉన్నటువంటి ఫ్యామిలీకి సంబంధించినటువంటి విద్యతో పాటే ప్రైవేట్ చెప్పుకుంటారు. ప్రైవేట్ క్లాసులు చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు టీచర్స్. పాపం రాత్రి పోయి వచ్చి లేదు, మీరు అందరికీ కట్టడం కాదు, ప్రభుత్వ ఉద్దేశం దీంట్లో ఏమీ లేదు. అక్కడ జరిగింది కనుక ఇటువంటి చేయకండి. గతంలో కూడా దాని ప్రకారం ఇట్లా ఉంది, టీచర్ కమ్యూనిటీ కాదు ప్రతి ఎంప్లాయీకి ఉంది. అది దయచేసి దీన్ని పాటించమనే ఉందండి. అలా వేరే ఏం లేదు. మీరు చదవండి, జీవో చదవండి, క్లియర్గా ఉంది దాంట్లో. దీన్ని మీరు పాటించాలి. కొన్నిటో దీన్ని మీరు కొంచెం స్ట్రెంథెన్ చేయండి, చూపండి అంటే అన్నారు. తప్పే ఉన్నది. మరి ఇప్పుడు మీరే అంటున్నారు ఆ వ్యాపారాలు చేసేటోడు 10 కట్టుకోవాలా? తప్పు కదా, ఉంటే మంచిదే కదా. దీనివల్ల ఏమిటి? ఈ దేశంలో నీతి నిజాయితీగా ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారంటే ఎంప్లాయీ, దాంట్లో టీచరు. దానికి ఏముంటుందండి? వేరే ఏముంటుంది చెప్పండి? ఎందుకు అనవసరంగా టీచర్లను పెట్టుకొని ఇది పెట్టి ఆయన మీద ఆయన ఏదైనా తప్పు చేసిండే దాంట్లో ఏమో రాసిండు, అది కూడా రాయకూడదు. వాళ్ళు సింజన్ యాక్షన్ తీసుకోవాలి. ఆడ ఉంటారు, కలెక్టర్ ఉంటాడు, అక్కడ డిఓ ఉంటాడు, ఎంఈఓ ఉంటాడు, వాళ్ళు తీసుకోవాలి. అదే తీసుకొచ్చి మొత్తం టీచర్ కమ్యూనిటీ నెత్తిన రుద్ది ఇట్లనే మాట్లాడతారు వాళ్ళు. ఇప్పుడు ఆర్గనైజేషన్లో ఉన్నారు, అసోసియేషన్ అధ్యక్షులుగా మిత్రులు మాట్లాడారు ఆయన. కానీ ఆయన ఇంకొకటి మాట్లాడుతున్నారు. ఏమంటున్నారంటే ఇట్లా పెట్టడం వల్ల మాకేదో సమస్యలు ఉన్నాయి, దాన్ని మేము ఇది చేస్తామని. దీనికి అసలు సంబంధం ఉండదని నేను అనుకుంటున్నా. నా వ్యక్తిగత ప్రభావం ఏదో దాని కొరకు ఇది తీయవలసినటువంటి అవసరం లేదు. సందర్భం అక్కడ టీచర్ది,
ఆ టీచర్ మీద ఏదో విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చారు కనుక ఇట్లా జరుగుతూ ఉన్నాయి, మీరు ఇది కాకుండా మీ డ్యూటీలు మీ విధులు మీరు నిర్వర్తించండి, రెండోసారి మీరు ఇటువంటి చేయకుండా ప్రతి సంవత్సరం మీ సెల్స్ కానీ లేదా పర్చేజ్ చేసేదాన్ని ఉంటే చూపెట్టుమన్నారు. దాంట్లో తప్పేం లేదు. మీ రియాక్షన్ ఏంటి? ఎవరో 10% అలా వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఉన్నారు, కానీ అందరినీ ఒకే ఘటన కట్టడం, పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిని అనుమానించడము, అవమానించడం అని చెప్తున్నారు. మీ రియాక్షన్ ఏంటి? హలో రవికుమార్ గారు. నమస్తే అండి. అది మన సీతారాం నాయక్ గారు చెప్పారు, వాస్తవంగా నా అభిప్రాయంతో ఏకీభవించారు. సంతోషం. ఎందుకంటే ఆయన ఉపాధ్యాయుడిగా అధ్యాపకుడిగా పనిచేస్తున్నారు, వారికి ఉపాధ్యాయుల గురించి ఉపాధ్యాయుల సాధక బాధకాల గురించి తెలుసు. ఇవాళ ఇచ్చినటువంటి సర్క్యులర్ ఉపాధ్యాయుల్ని ప్రత్యేకంగా వేలెత్తి చూపినట్టుగా ఉంది అనే దాంట్లో భిన్నాభిప్రాయం లేదు వారికి. అయితే నేను చెప్పింది ఏంటంటే, ఇవాళ ఎంప్లాయీస్ అందరికి సంబంధించినటువంటి సర్క్యులర్ని కేవలం ఉపాధ్యాయుల కోసం ఈరోజు ప్రత్యేకంగా బయట ఇవ్వాల్సినటువంటి అవసరం వచ్చిన సందర్భంలో దీన్ని నేను ఇవాళ ఉపాధ్యాయులు ఉన్న అన్రెస్ట్ ని సైడ్ ట్రాక్ చేయడం కోసమే ఇచ్చారా అనేటువంటిది ఒక అనుమానంగా చెప్పాను. వాస్తవం కాకపోతే సంతోషం. కానీ ఇవాళ ఉన్న పరిస్థితుల్లో మేమేమంటున్నామంటే, టీచర్స్ లో ఉన్నది చాలా కొద్ది మంది ఇతర వ్యాపారాలు చేసేవాళ్ళు, బళ్ళెగ్గొట్టి వ్యాపారాలు చేసే కొద్ది మంది ఉండొచ్చు. నేను లేరని, పూర్తిగా ఎవరు లేరని నేను అంటలేదు. కానీ ఉన్న వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి ఇట్లా మొత్తం టీచర్లందరినీ బదనాం చేసే పద్ధతిలో చేయాల్సినటువంటి అవసరం లేదు. అట్లాంటి వాళ్ళ వివరాలు వాళ్ళకు ఉన్నటువంటి నెట్వర్క్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం సేకరించి, జిల్లా కలెక్టర్ ద్వారా ఇంకో ద్వారానో సేకరించి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవచ్చు. మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా అట్లాంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే సమర్థించాం. కానీ జనరల్ సర్క్యులర్ జనరలైజ్ చేసి ఇవ్వాల్సిన, జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఇవ్వాల్సినటువంటి సర్క్యులర్ మొత్తం ఎంప్లాయీస్ సంబంధించి ఇవ్వాల్సినటువంటి 4 ఏళ్ల క్రితం ఇచ్చారు. మరి ఇప్పుడు దాకా దాన్ని ఇంప్లిమెంట్ అవుతుందా లేదా చూడలేదు. మళ్ళీ ఇప్పుడు ఒక ఆర్డర్ ఇచ్చారు. ఇది చర్చ పెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది తప్ప దీన్ని ఇంప్లిమెంటేషన్ మీద చూస్తారా, శ్రద్ధ పెడతారా లేదా అనేటువంటిది ఇవాళ చూడాల్సినటువంటి అంశం. అందుకని ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఇప్పటికిప్పుడు ఈ సర్క్యులర్ ఇచ్చి దీని సెన్సేషనల్ గా టీచర్స్ అందరినీ గందరగోళపరచడం కంటే, గతంలో ఇచ్చిన ఆర్డర్స్ ని పెట్టి దాని ప్రకారమే వాళ్ళు ఎవరైతే ఈ రకంగా అక్రమాస్తులు ఉన్నాయి, లేదు కోడ్ ఆఫ్ కాండక్ట్ రూల్స్ ప్రకారమే వాళ్ళ ఆస్తుల కొనుగోళ్లు అమ్మకాలకు సంబంధించినటువంటి వివరాలు ఇవ్వాలి, ఎవ్రీ ఇయర్ యాన్యువల్ ప్రాపర్టీ రిటర్న్స్ ఇవ్వాలి. ఇవ్వడానికి ఏముంది, దాంట్లో ఇబ్బంది ఏముంది. అందుకని ఇవాళ ప్రజాప్రతినిధుల దగ్గర నుంచి అధికారుల దగ్గర నుంచి యాన్యువల్ ప్రాపర్టీ రిటర్న్స్ ఇస్తున్నారు. కానీ ఎంతమంది బినామీ ఆస్తులు ఉన్నాయి, వాటిని ఎట్లా కంట్రోల్ చేస్తారన్నది చూడాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని ఇది 2 పార్ట్స్ గా చూడాలి. ఒకటి, ఆస్తులు కొనుగోలు అమ్మకాల అనుమతులు వేరు, వ్యాపారాలు చేసే వాళ్ళని వ్యాపారాలు చేయకుండా నిరోధించడం, బడి మానేసి వ్యాపారాలు చేసే వాళ్ళని వ్యాపారాలు చేయకుండా నిరోధించడం వేరు. ఆ వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి అండగా నిలబడుతుంది ఎవరు? అధికారులను, వాళ్ళున్న అధికార ప్రజాప్రతినిధులు కాదా? మీరు వాళ్ళని వదిలేస్తారా? వాళ్ళకి తెలిసినటువంటి వాళ్ళకి సమర్థించకుండా వాళ్ళని పక్కన పెట్టి వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే దానికి, లేదా ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటే వాళ్ళని సేఫ్ గార్డ్ చేయడం కోసం ప్రయత్నం చేయకుండా ఉంటే సంతోషం. అంటే రవికుమార్ గారు, ఇందులో భయాందోళన చెందాల్సిన అవసరం ఏముంది? ఐటీ రిటర్న్స్ ఆల్రెడీ సబ్మిట్ చేస్తున్నారు. వాళ్ళ ఆస్తులు సక్రమమైన మార్గంలో వచ్చినప్పుడు గవర్నమెంట్ అడుగుతోంది, సర్కారు వారు ఆదేశించారు, దాన్ని సక్రమమైన ఆస్తులైనప్పుడు సమర్పించడానికి భయాందోళన ఏముంటుంది ఇందులో? భయాందోళన ఎందుకంటే ఇవాళ ఇన్కమ్ ట్యాక్స్ లేకపోతే ఇతరత్ర ట్యాక్స్లు ఇవన్నీ కడుతూ కూడా తినకో కూడగట్టుకున్నటువంటి ఆస్తులన్నింటినీ కూడా మళ్ళీ వాటికి ఆ లెక్కలు చెప్పండి, ఈ లెక్కలు చెప్పండి, మళ్ళీ వాటి మీద ఎక్కడ ట్యాక్స్లు వేస్తారని భయం. తర్వాత ఉన్న వాటిని బయట పెట్టి ఎక్కడ తమ మీద ఇతరులు, అంటే ఇప్పటికే టీచర్లకి ఎంప్లాయీస్కి జీతాలు ఎక్కువైనాయి అని చెప్పి, లేకపోతే ఇంకోటని చెప్పేటువంటి వాళ్ళ వారసత్వ సంపదనో లేకపోతే పొదుపు చేసుకుని కొనుక్కుంటేనో ఇట్లాంటి వాటన్నిటిని కూడా బయట పెట్టి బయట జనంలో బదనాం చేస్తారనేటువంటి భయం కొంత. అందుకని నిజంగా ఆస్తు ఏదో ఉపాధ్యాయులందరూ వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తుల్ని బయట పెడితే, లేదా వాళ్ళు దానివల్ల ఏదో వాళ్ళకేదో ఉన్నటువంటి దొంగతనంగానో ఇంకే అక్రమంగానో సంపాదించుకున్న ఆస్తులు ఉన్నాయి, అవన్నీ బయటపడతాయని ఆలోచన లేదు. అవేమన్నా ఉంటే రాజకీయ నాయకులకు ఉండాలా, లేకుంటే ఇన్కమ్ సోర్స్ డిపార్ట్మెంట్ లో ఉండాలి తప్ప టీచర్లకి ఏముందండి? టీచర్లకు ఆ భయం లేదు. టీచర్లకి ఉన్న కొద్దిపాటి మొత్తాన్ని కూడా బయట పెట్టి ఇది జనంలో పల్సం చేస్తారనేటువంటి భయం తప్ప వేరే లేదు.
సీతారాం నాయక్ గారు, మీరు అందరినీ అవమానించడం అంటున్నారు, కానీ చాలా చోట్ల పాఠాలు చెప్పాల్సినటువంటి టీచర్స్ వ్యాపారాలకు పరిమితం అవుతున్నారు, చిట్టీల వ్యాపారాలు చేస్తున్నారు. కోరిన చోట పోస్టింగ్ ఇవ్వడం కోసం ఉపాధ్యాయ సంఘాలే లంచాలు తీసుకుంటున్న సందర్భం ఉంది, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్నారు. సో దీన్నంతటినీ కట్టడి చెయ్యాలంటే ఏదో ఒక స్టెప్ అయితే పడాలి కదా. ఆ దిశగా పాత జీవోనే మళ్ళీ దుమ్ము దులిపి మళ్ళీ కొత్తగా తీసుకొస్తోంది కదా. ఇందులో భయపడాల్సిన అంశాలు కానీ బాధపడాల్సిన అంశాలు కానీ ఏముంటాయి? దీంతోనే కంట్రోల్ అయిపోతుంది అనుకుంటున్నారా? ఎక్కడొకటి పడాలి కదా, కంట్రోలింగ్ అనేది ఉండాలి కదా. అంటే మీరు ఇప్పుడు రవికుమార్ గారు మీరు ఒకటి స్పష్టత చేయాలి. టీచర్లలో పని ఎగ్గొట్టి పనిచేసే వాళ్ళు ఉన్నారంటే వారు ఆ ఆర్గనైజేషన్ ఆ టీచర్ కమ్యూనిటీకి మీరు పిఆర్టీ అధ్యక్షులుగా అన్నారు. మనమే మన వాళ్ళను దొంగలుగా చిత్రిస్తే ఎట్లా? ఉన్నారు కావచ్చు, నేనేం కాదనా. నేను టిఎస్యూటీఎఫ్ స్టేట్ జనరల్ సెక్రటరీ సార్. సార్ సార్ హలో సార్, వినిపిస్తోంది, చెప్పండి. అవును సార్, అవును. మీరే ఇట్లా మాట్లాడినాక వాళ్ళు అనడానికి అవకాశం ఉన్నది కదా. వాళ్ళు ఎవరైతే చేస్తా ఉన్నారో మన సంఘాలు మన 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 సంఘములు సభ్యులై ఉంటారు, లేదా ఇంకో సంఘములైనా సభ్యులై ఉంటారు. వాళ్ళు పిఆర్టీ కన్నా ఉంటారు, మీకన్నా ఉంటారు, పీడిఎఫ్ కన్నా ఉంటారు, దేనికొక దగ్గర ఉంటారు. మనం సమాజానికి ఒక మార్గదర్శకులుగా ఉండేటువంటి వాళ్ళం. మనమే వాళ్ళను ఏదో చేస్తున్నారని అందులో మీడియాలో పెట్టి ఇప్పుడు ఆ టీచర్ అని నేను మళ్ళీ ముందే చెప్పేసిన, టీచర్ కమ్యూనిటీలో ఎవరైనా ఉండొచ్చు ఒకరిద్దరు, కానీ 90%, 95% నేను అనుకుంటా 96, 97% టీచర్స్ అరే వాళ్ళు వాళ్ళ నేను కూడా అదే చెప్తున్నా సార్. నేను కూడా ఒకళ్ళిద్దరిని చూపించి మొత్తం టీచింగ్ కమ్యూనిటీని అవమానించొద్దని చెప్తున్నా. విద్యావంతులను అందించే వాళ్ళు దేశంలో ఉన్నప్పుడు వాళ్ళ మీద గివెన్ ఎందుకు? ఇది కామన్ జీవో కదా రవికుమార్ గారు, ఇది కామన్ జీవో. దీని గురించి ఎవరు? నేను అదే చెప్తున్నా సార్, దీంతోనే అయిపోతుంది అంటే అయింది కదా. ఇప్పుడు ఆయన సస్పెండ్ చేసుకుంటారు, ఆయన మీద యాక్షన్ మళ్ళీ టీచర్లను ఏదో వాళ్ళందరికీ బొట్టు పెట్టవలసినట్టు అవసరం లేదు. ఎవరైతే వాళ్ళని పాయింట్అవుట్ చేసి వాళ్ళకు సరి అయినటువంటి శిక్ష ప్రభుత్వం ఇస్తుంది. ఓకే సార్, నేను జావేద్ అలీ గారి మీద పేరు పెట్టే జీవో ఏంటంటే యాక్షన్ లేకుండా ఉంటుందా? అంటే వస్తున్న అన్ని కంప్లైంట్స్ మీద యాక్షన్ తీసుకుంటున్నారంటారా? ఇప్పుడు జావేద్ అలీది బయటపడింది కాబట్టి ఏ సొసైటీ ఏ సమాజంలో ఉంటాయి సార్? మేడం, ఈ టీచర్ కమ్యూనిటీలో ఎవరన్నా ఆస్తుల మీద జైలుకు పోయిన వాళ్ళు ఉన్నారా నాకు చెప్పండి? ఉండదమ్మా. అది దీని మీద ఇంత పెద్దగా గవర్నమెంట్ పట్టించుకోదు. ఎందుకు పట్టించుకోదంటే ఇది కేవలం వాళ్ళ వృత్తికి ఉన్నటువంటి గొప్పతనం ఏంటి, ఆ వృత్తికి ఉన్నటువంటి లక్ష్యం ఏంటిది అనేది ప్రభుత్వం తెలుసు. ఎవరు ఇలా పెద్దగా కుంభకోణాలు చేసి జైలుకు పోయేటువంటి అవకాశం లేదు. అందుకోసం ఆ గతంలో ఇచ్చినటువంటి జీవోని అంత పెద్దగా పట్టించుకోరు, ఎందుకంటే అలా చేసేది ఏముండదని పట్టించుకోరు. కానీ ఇటువంటి వాళ్ళు ఒకళ్ళిద్దరు ఉన్నప్పుడు మాత్రమే ఇవి పాయింట్అవుట్ అవుతుంది. ఇప్పుడు సమాజం పాయింట్అవుట్ చేస్తుంది. ఇవాళ మీరు మొత్తం దేశవ్యాప్తంగా ఇది చూసే వాళ్ళు అయ్యో టీచర్ల మీద ఇట్లా వచ్చిందా అనేటువంటి ఒక భావన వస్తుంది. మళ్ళీ 31 lakhs శాలరీ వచ్చేవాళ్ళు 30,000 రూపాయలు మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారమ్మా పరిధి దాటితే. వాళ్ళు ఎవరి దగ్గర ఏమున్నదని అనవసరంగా కొన్ని సమస్యలు జటిలం చేసుకొని వాటిని మనం బజార్లో పెట్టి ఈ ఉపాధ్యాయ వృత్తికి ఒక కళంకం తేవడం అనేది దురదృష్టం. నేను మళ్ళీ అంటున్నా, ఎందుకంటే ఎవరన్నా అటువంటి ఉన్న వాళ్ళను తప్పకుండా శిక్షించాలి, 100% శిక్షించాలి. వారు రవికుమార్ గారు అన్నట్టు కొన్ని చోట్ల జరుగుతున్నాయి. ఆ ఎమ్మెల్యేల పంచాన జోరో, ఎంపీ పంచాన జోరో, అక్కడ జోరో వాళ్ళు ఇది కాకుండా ఏదో నాకు వాళ్ళ సపోర్ట్ ఉంది, ఈయన సపోర్ట్ ఉంది, వాళ్ళ దగ్గరికి పోతారా పోరు కూడా తెలియదు. వాళ్ళ ఫోటోలు జేబులో పెట్టుకొని చేసేవాళ్ళు ఉన్నారు. ఒకరిద్దరే 1-2% ఎక్కడైనా ఉంటే అటువంటి వాళ్ళని చూసి వెంటనే ఇప్పుడు మీరు టిట్ ఫర్ టాట్ అన్నట్టుగా చేస్తే ఈ కళంకం ఈ పవిత్రమైనటువంటి వృత్తిలో ఉన్నటువంటి ఉపాధ్యాయులకు పోతుంది కదా. ఎంత బాధపడాలి? ఒక్కొక్క ఉపాధ్యాయులు తెలుసామా? ఇవాళ ఒక ఉపాధ్యాయుడు ఒక పల్లెటూరులో ఒక తండాలో ఉన్న ఉపాధ్యాయుని వల్ల నేను ఇక్కడ ఉన్న ప్రొఫెసర్ అయినా పార్లమెంట్కి పోయి వచ్చిన. మరి అటువంటి పవిత్రత కలిగినటువంటి ఉపాధ్యాయులను పట్టుకొని అందరినీ మనం ఒకే దాంట్లో జత చేయలేం, జత కట్టలేం. నేను అందులో కూడా ఉన్నారు, మళ్ళీ చెప్తున్నా, అందులో ఒకరిద్దరు ఉండేది ఉంటే ఈ సంఘాలు ఉన్నాయి, సంఘాలు అరికట్టవచ్చు. మాకు బ్రహ్మాండమైనటువంటి రికగ్నైజ్డ్ సంఘాలు ఉన్నాయి, వాళ్ళే అరికట్టవచ్చు. ఎందుకరమై నీ వల్ల మాకు చెడు పేరు వస్తుంది, వినకపోతే ఇట్లనే కంప్లైంట్ ఇవ్వండి. ఇవాళ అక్కడ ఎవరికో ఆ మిత్రునికి అయినట్టు వీళ్ళకి కూడా అదే పనిష్మెంట్ అవుతుంది. దీన్ని నేను అనేది ఏంటంటే ఇటువంటి వృత్తి వాళ్లను టీచర్ని ఎవరు భయపెట్టించలేరు, గవర్నమెంట్ కూడా భయపెట్టించడానికి సాహసించదు.
భయపెట్టించలేరంటున్నా. నేను ఒక పార్టీ, ఒక టిఆర్ఎస్ ప్రభుత్వంలో నడుపుతున్నటువంటి పార్టీలో ఒక ఎంపీ, మాజీ ఎంపీగా ఉన్నా నేను చెప్తున్నా, ఎవ్వరు టీచర్లను భయపెట్టే శక్తి లేదు. ఎందుకంటే టీచర్ నీతి నిజాయితీతో ఉంటారు. ఎవడన్నా వాడు ఏది అతన్ని నియత్తి చేడితే తగిన సాక్షి ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా కూడా ఉండాలి. అంతేగాని అందరూ ఏదో ఎవరో చేస్తే ఈ కాగితం తీసుకొచ్చి బయట పెట్టి టీచర్ కమ్యూనిటీకి కలంకం చేస్తామో అట్లయితే నేను చదివిన అమ్మాయిలో ఏమీ లేదు. దాన్ని ఒకసారి మళ్ళీ రిమైండర్ అంటాం కదా, జెంటిల్ రిమైండర్ లాగా ఉంది అది. అందుకోసం నేను మిత్రులు స్టేట్ లెవెల్ మీటింగ్లు జరుగుతాయి. హలో ప్రొఫెసర్ గారు మొత్తం రిపోర్ట్ చూసారా? సింపుల్ గా ఉంది. ఆయన ఏదో పార్టీ మొత్తం అంటే ఒక ఇక్కడే చూస్తుంటారు మీరు, దాంట్లో మొత్తం 25 పేజీల రిపోర్ట్ ఉంది సార్. అది రవికుమార్ గారు సార్ నాకు వచ్చినటువంటి జియో ఏదైతే ఉందో ఒకటే పేజీలో 4 లైన్లే ఉన్నాయి. 4 లైన్లే ఉంది. ఆ లైన్ లో వారి పేరు ఉంది. ఆ పేరులో ఆయన ఏదో స్కూల్ కు రావడం లేదు, దందాలు చేస్తున్నాడని ఇంటెలిజెన్స్ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత దాన్ని బేసేజ్ చేసుకొని లేదు ఇన్ ఫ్యూచర్ టీచర్స్ దీన్ని ఖచ్చితంగా పాటించాలి, దీన్ని కంపల్సరీ పాటించాలి, వాళ్ళు కూడా యాన్యువల్ పర్చేజ్ కానీ సేల్స్ కానీ జరిగితే అవి యాన్యువల్ గా రిపోర్ట్ పంపించాలనే ఉన్నది. వేరే రిపోర్ట్ నేనేదో అది నేను మొత్తం రిపోర్ట్ చదవలేదండి. రవికుమార్ గారు మేడం, అంటే ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వాయిస్ లో అయింది మేడం, ఇప్పుడు వినిపిస్తోందండి? హలో మేడం, ప్రభుత్వానికే గనక చిత్తశుద్ధి ఉంటే ముందు విద్యాశాఖలో ఉన్న ఖాళీలను భర్తీ చేయాలి. మండల జిల్లా స్థాయిలో ఉన్న ఖాళీలను భర్తీ చేయకుండా, అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించకుండా కేవలము అంటే దీన్ని డివేట్ చేయడం కోసం ఈ జీవోని ముందుకు తీసుకొచ్చి భయపెడుతుందని అంటున్నారు. టీచర్ల రియాక్షన్ ఇది మరి. అవునండి, వాస్తవం కూడా ఇవాళ ఏంటంటే సరే ఒకటి ఈ సర్క్యులర్ వల్ల అయ్యేది పోయేది ఏముందని నేను అనుకోవట్లేదు. ఇంతకుముందు సీతారాం గారు చెప్పినట్టు టీచర్ని కొంచెం బదనాం చేయడానికి ఉపయోగపడుతుంది చర్చ, అనవసరమైన చర్చ. కానీ దీనికంటే కూడా ఇవాళ పాఠశాల విద్యారంగాన్ని బలోపేతం చేయాలంటే పాఠశాల విద్యారంగంలో ఉన్నటువంటి 21,500 ఖాళీలు భర్తీ చేయాలి. 7 ఏళ్లుగా టీచర్లకు ప్రమోషన్ లేవు, 4 ఏళ్లుగా బదిలీలు లేవు. అవన్నీ చేస్తే దాదాపు 20,000 పోస్టులు రిక్రూట్మెంట్కి వస్తాయి. రిక్రూట్మెంట్ చేస్తే పాఠశాలలో టీచర్లు ఉంటారు, పనిచేస్తారు. అట్లా పర్యవేక్షణ వ్యవస్థ 15 ఏళ్ల నుంచి 17 ఏళ్ళు అయింది. 17 ఏళ్ల నుంచి ఎంఈఓ పోస్టులు భర్తీ లేదు. ఇవాళ కేవలం 590 మండలాలు ఉంటే కేవలం 16 మంది మాత్రమే రెగ్యులర్ ఎంఈఓలు ఉన్నారు. అందుకని టీచర్ అసలు బడికి వస్తున్నాడా లేదా, పనిచేస్తున్నాడా లేదా చూసేటువంటి పరిస్థితి కూడా లేదు. అయినా సరే ఇవాళ బళ్ళు నడుస్తున్నాయంటే టీచర్లా సిన్సియర్గా ఉండబట్టి నడుస్తున్నాయి. ఏదో కొద్దిమంది, ఇప్పుడు సీతారాం గారు కూడా చెప్పారు, కొద్దిమంది చాలా 5% బిలో 5% ఎవరన్నా కొద్దిమంది పనిచేయని వాళ్ళు ఉంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, వాళ్ళని కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని ఆ ప్రయత్నం చేయాలి తప్ప దానికోసం నేను అనేది ఏంటంటే ఇవాళ పాఠశాల విద్యారంగాన్ని, ప్రభుత్వ విద్యని బలోపేతం చేయాలంటే పాఠశాలలో ఉన్నటువంటి ఖాళీలు భర్తీ చేయాలి. విద్యా సంవత్సరం మళ్ళీ ఒక విద్యా సంవత్సరం ప్రారంభమైంది. ఈ ప్రారంభంలోనే చేయాల్సినటువంటి పని చేయకుండా ఇవాళ ఆ ఆటంకాలు ఉన్నాయి, ఈ ఆటంకాలు ఉన్నాయని చెప్పేసి చేస్తూ ఉంటే ఉపాధ్యాయులంతా ఆందోళన చెందుతూ ఉన్నారు. అర్హత కలిగినటువంటి వాళ్ళు ప్రమోషన్ లేదని, తర్వాత సబ్జెక్ట్ టీచర్ లేక ఉన్న టీచర్ల మీద వర్క్ లోడ్ ఎక్కువైతుందని ఇటువంటి ఆందోళన జరుగుతుంది. పిల్లలకు కూడా నాణ్యమైన విద్య అందటం లేదు. ఫైనల్ గా సీతారాం నాయక్ గారు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఆల్రెడీ కరోనాతో విద్యా వ్యవస్థ కుదేలైపోయింది. ఇప్పుడు కొత్తగా సర్కారు వారు ఒక ఆదేశం తీసుకొచ్చారు, ఉపాధ్యాయులందరూ కూడా మీ ఆస్తుల వివరాలు చెప్పాలని. దీనివల్ల మళ్ళీ ఒక ఉద్యమం బయటకు వస్తుంది. ఇదంతా కాకుండా ఏం చేస్తే బాగుంటుంది? దీని మీద పునఃసమీక్షించాల్సిన అవసరం ఉందా? అమ్మ, ఒకసారి దేశం కానీ రాష్ట్రం కానీ బాగుపడాలంటే విద్యా వైద్యం చక్కగా ఉండాలి. దీంట్లో రెండో అభిప్రాయం ఎవరికి ఉండకూడదు. ప్రభుత్వాలకు ఉండకూడదు, ప్రభుత్వాల్లో ఉన్నటువంటి అధికారులు కానీ రాజకీయ నాయకులు మాకు కూడా ఉండకూడదు. విద్యా వైద్యం సరిగా ఉంటేనే దేశ అభివృద్ధి జరుగుతుంది. మిత్రులు అన్నట్టుగా ఏదైతే ఇవాళ వచ్చినటువంటి జీవో టీచర్స్ను ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వాళ్ళని భయపెట్టేయడానికి తీసినట్టే నేను ఒప్పుకోనది. దానికి సంబంధమే ఉండదు. ఉపాధ్యాయులు భయపడరు కూడా. ఉపాధ్యాయులకు ఎంత శక్తి ఉన్నది అనేది ఒక ఉపాధ్యాయుడిగా, ఒక ప్రొఫెసర్గా, ఒక సంఘ నాయకునిగా, జీసీటీఏ సంఘ నాయకులుగా నాకు తెలుసు అది. ఎందుకంటే మనం అంత నీతి నిజాయితీతో టీచర్ చేస్తారని ముందే చెప్పిన. ఎక్కడ
ఇన్స్టిట్యూషన్లో ఏ లంచాలు కానీ ఏదైనా స్కామ్ చేయడానికి అవకాశమే ఉండదు. ఎక్కడన్నా కక్కుర్తి ఇవ్వడం ఒకరిద్దరు పడితే వాళ్ళకి సరైన టీచర్ తీసుకోవాలి. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్ సీతారాం నాయక్ గారు అండ్ రవికుమార్ గారు. విద్యాశాఖ తీసుకున్నటువంటి పాఠశాల విద్యాశాఖ తీసుకునే ఈ నిర్ణయం సమర్థనీయం కాదు. ఎందుకంటే ఉపాధ్యాయ వృత్తి అనేది చాలా పవిత్రమైంది. ఎవరో ఒకరిద్దరు చేసిన దానికి అందరినీ కూడా బాధ్యుల్ని చేయడం అనేది కరెక్ట్ కాదంటూ కూడా ఎక్స్పర్ట్స్ మనతో డిస్కస్ చేస్తున్నారు. సో దీని మీద ప్రభుత్వం కూడా పునఃసమీక్షించాల్సిన అవసరం ఉందంటున్నారు. ఒక పక్క ఉపాధ్యాయుల నుంచి కూడా చాలా అగ్రెసివ్ కామెంట్స్ వినపడుతూ ఉన్నాయి. సో ఏం జరుగుతుందో వేచి చూద్దాం. ఇది వాళ్ళ స్పెషల్ డిస్కషన్. నమస్తే.